హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. అండర్ ఏ డార్క్ సన్ ఇదొక ఫ్రెంచ్ డ్రామా థ్రిల్లర్ సిరీస్ గైస్. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో అయితే లేదు. ఎలాగో తెలుగులో లేదు కాబట్టి మెజారిటీ చూడరు. బట్ చూడాలని ఉన్నా కూడా ఎందుకు చూడకూడదో ఈ వీడియోలో చెప్తాను. ముందుగా ప్లాట్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అది కాక ఈ సిరీస్ లో జస్ట్ 6 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. ఫాస్ట్ గా అయిపోద్ది కదా అని స్టార్ట్ చేశా. కంప్లీట్ చేసేలోపు నేనే పోతానేమో అనిపించింది. చాలా అడల్ట్ కంటెంట్ ఉంటుంది. డైరెక్ట్ గా ఉంటుంది గైస్. బ్లర్ కూడా చేయలేదు. సో ఒంటరిగా మాత్రమే చూడాలి. డీటెయిల్‌గా ఈ సీరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. ముందుగా మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. రివ్యూస్ అన్ని జెన్యూన్‌గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి గైస్. నాకు చాలా హెల్ప్ అవుతుంది. అందరూ తెలుగు మూవీ రివ్యూస్ కూడా చేయమంటున్నారు. చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. అసలు వ్యూసే రావట్లేదు మామ. ఎందుకంటే తెలుగు మూవీ రివ్యూస్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా పెద్ద క్రియేటర్స్ ఉన్నారు. అందరూ వాళ్ళ వీడియోసే చూస్తారు కానీ నా వీడియోస్ ఎవరు చూడట్లేదు. అందుకే నేను ఎవరు చేయని మూవీ రివ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ కామెంట్స్‌లో చెప్పండి గైస్. ఐ విల్ టేక్ దెమ్ ఆల్. సో సింపుల్‌గా ఈ సీరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ సీరీస్‌లో ఒక సింగిల్ మదర్ ఎల్బా స్టోరీ చూపిస్తారు. తన బాస్‌ని ఎవరో మర్డర్ చేస్తారు. బట్ ఆ మర్డర్ చేసింది ఎల్బానే అని అందరూ అనుకుంటారు. సో మర్డర్ నిజంగా ఎల్బా చేసిందా? లాస్ట్‌కి అసలు ఆ మర్డర్ ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేది బేసిక్‌గా ఈ సీరీస్ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, నాకైతే అస్సలు నచ్చలేదు మామ. బట్ ఈ సీరీస్‌లో ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఈ సీరీస్‌లో ఉన్న అన్ని క్యారెక్టర్స్, ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ గ్రే క్యారెక్టర్సే. ఒక్క సెకండ్ మంచోళ్ళలా బిహేవ్ చేస్తారు. వెంటనే విలన్ అయిపోతారు. అండ్ ఈ సీరీస్‌లో ఎన్ని ట్విస్ట్‌లు ఉంటాయంటే అబ్బబ్బబ్బా! ప్రతి ఎపిసోడ్‌లో కనీసం 2 ట్విస్ట్‌లు ఉంటాయి గైస్. ఉన్న అన్ని క్యారెక్టర్స్ గ్రే క్యారెక్టర్సే అనే ఒక పాయింట్ తప్ప మిగతా సీరీస్ అంతా తలనొప్పి మామ. ఈ సీరీస్‌ని ఒక థ్రిల్లర్‌లా ప్రమోట్ చేశారు. బట్ వెరీ సీరియస్ సిట్యుయేషన్‌లో జరిగే సీన్స్ అయితే చాలా కామెడీగా ఉంటాయి. అంటే వాళ్ళు కామెడీ చేస్తున్నారని కాదు. అందరూ గ్రే క్యారెక్టర్స్ అని చెప్పా కదా! వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ వాళ్ళ డిసిషన్స్ చూస్తే నాకు నవ్వొచ్చింది. నాకైతే అసలు నచ్చలేదు గైస్. టైం వేస్ట్ అనిపించింది. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 40% యాస్ ఎ టైమ్ వేస్ట్ ఎక్స్‌పీరియన్స్. సో ఇది గైస్ అండర్ ఎ డార్క్ సన్ సీరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సీరీస్ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.